అస్సలాము అలైకుం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు ఇంటి ఆడపడుచు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. మలిదా లడ్డు అంటారండి. మలిదా లడ్డు మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడాల్సిందేనండి, అంత బాగుంటుంది. ఇంకా ఏ విధంగా చేసుకోవాలనో మీరైతే చూసేయండి. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుని జల్లి అయితే పెడుతున్నాను చూడండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి మాదిరి అయితే కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఎలా అయితే కలుపుతున్నానో ఆ విధంగా, ఇంకా మీకు చపాతీ పిండి కలిపేది తెలిసే ఉంటుంది కదా, ఆ విధంగా కలుపుకోవాలండి. మనం ఇందులో ఆయిల్ కానీ ఉప్పు కానీ ఏమీ వేస్ట్ చేయలేదండి. ఓన్లీ పిండి కలుపుతున్నాం చూడండి. మామూలుగా పిండి ఒక్కటి కలిపి ఈ విధంగా కలిపి పక్కనైతే పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అన్న మనము ఒక అర్ధ గంట అన్న పిండి కలిపి పక్కన అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత చూడండి, ఇంకా మనకు బాగా పిండి అనేది సాఫ్ట్గా నానిపోతుందండి. ఇంకా తర్వాతకు వచ్చేసి మనము చపాతీ పిండి కన్నా కొంచెం లావుగా ఈ పిండి ఉంటనైతే చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా మనము పిండి అనేది తీసుకొని ఇంకా మనము చపాతీ రుద్దినట్టు రుద్దుకోవాలండి. అయితే మనము చపాతీ మాదిరి పల్చగా కొంచెం మందంగా లేకుండా మీడియం సైజులో రుద్దుకోవాలండి. అంత మందంగా లేకుండా అంత పల్చగా లేకుండా ఈ చపాతీ అనేది రుద్దుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను రుద్ది చూపిస్తాను, చూసేయండి. ఈ విధంగా రుద్దుకోవాలండి. చూశారు కదా, ఇక్కడ నేను ఏమైనా మందంతో రుద్దానో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చూస్తుంటేనే. ఇంకా అదే విధంగా ఇంకా మనము చపాతీలన్నీ రుద్దుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇంకా మనం పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత ఈ ఒక్కొక్కటి చపాతీని మనము కాల్చుకోవాలండి. అయితే కాల్చేటప్పుడు మనము నూనె యూజ్ చేయకుండా నెయ్యి అయితే వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ అనేది మనకు సూపర్గా వస్తుంది. ఇంకా నేను నెయ్యి అయితే న్యాచురల్ నాకు చెప్పేదానికి రావడం లేదని న్యాచురల్ నెయ్యి అయితే తెప్పించాను. నోరు తిరగలేదు. ఇంకా నెయ్యి అయితే స్మెల్ అదిరిపోతుంది అనుకోండి. ఇంకా మూత తీస్తానే నెయ్యి స్మెల్ గమాలిస్తుందండి. ఇంకా ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత తిప్పుకొని నెయ్యి అయితే వేస్తున్నా చూడండి. నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత కాసేపు కాలనిచ్చి మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపుని మనము నెయ్యి అనేది అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా రెండు వైపులా మనము నెయ్యి అనేది అప్లై చేసుకొని కాల్చుకోవాలండి. ఈ విధంగా మనము ఒత్తుకున్నట్టు ఇలా అనుకుంటూ చపాతీ కాల్చుకుంటే మనకు మొత్తం లోపల వరకు కాలుతుందండి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇంకా నేను పక్కకైతే తీస్తున్నా చూడండి. ఇంకా మీకు చూపిస్తున్నా చూడండి, స్మెల్ అయితే అదిరిపోతుందండి. నెయ్యి స్మెల్ అయితే ఇంకా నాకైతే భలే నచ్చింది. చాలా బాగా కమ్మటి వాసన వస్తుందండి నెయ్యి అయితే. ఇంకా ఈ చపాతీని ఒకటి కాల్చి చూపిద్దాంలే అని చెప్పేసి ఇంకా కాలుస్తున్నా చూడండి. ఈ విధంగా మనము రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ చపాతీలను అయితే కాల్చుకోవాలండి. మా పిల్లలు అయితే నెయ్యి వేసిన వస్తువులు ఏది తినరండి. ఈ మలీదా అయితే ఇంకా మలీదా లడ్డు అయితే పోటీలు పడి తిన్నారండి. వాళ్ళ కంటి ముందరనే నేను నెయ్యి అయితే వేసానండి. అయినా సరే మేము తింటామని తీసుకొని తిన్నారండి. అంత బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ విధంగా చపాతీలు చూడండి, నేను ముక్కలు అయితే చేస్తున్నాను. మనం మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఇంకా అందుకని చెప్పేసి మనం చిన్నగా ముక్కలుగా ఇలా తుంచి వేసుకోవాలండి. చపాతీలన్నీ ఈ విధంగా తుంచి పెట్టుకోవాలా చూడండి.
అలాగే ఇక్కడ నేనైతే చూడండి అదే పెనం మీద ఇంకా నేను రవ్వ అయితే వేసి ఎంచుతున్నానండి. రవ్వలగ్గుని 1.5 స్పూన్ నెయ్యి అయితే వేసి ఇంకా ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఎర్రగా ఎంచుకోవాలండి. ఈ రవ్వను కూడా ఎంచుకున్న తర్వాత ఇంకా కాస్త జీడిపప్పులు అయితే ఎంచుతున్నా చూడండి. ఈ జీడిపప్పులు కూడా మనము నెయ్యి వేసుకొని బాగా ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ ఇంకా నేను మళ్ళీ కడాయి ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి పెనం మీదనే అయితే ఎంచుతున్నానండి. మళ్ళీ మీరు పెనం మీద ఎంచుతున్నావు ఏంటి అని అడగద్దండి. ఈ విధంగా మనము జీడిపప్పు అలాగే రవ్వను ఎంచుకొని పక్కకు తీసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా మిక్సీకి అయితే వేస్తున్నా చూడండి. ఈ చపాతీ ముక్కలు ఉన్నాయి కదా, అవి మనకు మిక్సీలో తిరిగేమైనా చూసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అయితే ఇక్కడ మనము కలుపుకుంటూ ఈ ముక్కలు అనేవి కలుపుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. లేకుంటే మనకు తిరగవండి. ఇంకా మనకు బ్లేడ్కు అడ్డం పడుతూ ఉంటాయి కదా, ఇంకా మధ్య మధ్యలో కలుపుకుంటూ పొడి చేసుకోవాలండి. పొడి అంటే మెత్తగా పొడి ఉండకూడదు, అలాగే మళ్ళీ తునకలుగా ఉండకూడదండి. ఈ విధంగా కలుపుకుంటూ మనము మిక్సీకి పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీకి పట్టుకొని చూడండి, ఈ విధంగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలా చూడండి. ఇంకా మిగతా ముక్కలు కూడా ఈ విధంగా మనం సరిపోయేమైనా 2 మాటలుగా కానీ 3 మాటలుగా కానీ ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలి. ఇంకా ఫ్లేవర్ కోసం చూడండి ఇలాచీ అయితే వేస్తున్నానండి. మనకు సరిపోయేమైనా ఇలాచీ వేసుకొని దిగుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా పక్కకు అయితే తీస్తున్నా చూడండి. ఈ విధంగా పక్కకు తీసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను అలాగే జీడిపప్పును వేసేస్తున్నానండి. ఇంకా తర్వాత మా పిల్ల అయితే బెల్లం దంచింది, అయినా మళ్ళీ ఉంటలు ఉందని చెప్పేసి మిక్సీకి వేసి గ్రైండ్ చేస్తున్నానండి. ఈ విధంగా మిక్సీకి వేసి గ్రైండ్ చేస్తే మనకు చక్కెర మాదిరి అయితే వస్తుందండి. బాగా పొడిగా చక్కెర మాదిరి అయితే వస్తుంది. ఇంకా ఈ బెల్లం పొడిని కూడా వేసేసాను చూడండి. ఇంకా ఇందులోకి మళ్ళీ చక్కెరని వేస్తున్నానండి. మీరు కావాలంటే ఓన్లీ బెల్లంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ చక్కెర వేసి అయినా చేసుకోవచ్చు. కానీ ఇలా బెల్లం చక్కెర వేసి చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కావాలంటే ఇందులోకి కొబ్బరి తురుముని వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొబ్బరి తురుము అయితే వేయలేదండి. మన కొబ్బరి తురుము వేస్తే ఒక వారమైనా బాగుంటుందండి. కొబ్బరి తురుము వేయకోకుంటే, కొబ్బరి తురుము వేస్తే అప్పటికప్పుడు మనకు టేస్ట్ ఉంటుంది. కానీ ఇంకా మనం నిల్వ పెట్టుకోవాలంటే ఒక వారం రోజులలా కొబ్బరి తురుము వేస్తే అంత టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇంకా బెల్లము చక్కెర వేసి ఒక 10 నిమిషాలన్నా మనము పక్కన పెట్టేయాలండి, మూత పెట్టేసి. ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి. బాగా కలుపుకోవాలి, కిందికి మీదికి ఈ బెల్లము చక్కెర అనేది మొత్తం కలుపుకోవాలండి. ముందు కలుపుకొని పెట్టుకోవాలి. మళ్ళీ మనము ఇప్పుడు ఇలానైనా తినొచ్చండి, ఇలాగే అయినా తినేయచ్చు. ఇది ఎక్కువ దసకి సామినేళ్ళ పండగకు చేస్తారండి. గ్యార్మి పండుగ అంటారు కదా, గ్యార్మి పండుగలో ఎక్కువ చేస్తారండి ఈ మలీదా అనేది. ఇంకా తర్వాత చూడండి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నానండి. మా పిల్లల ముందరనే నెయ్యి అయితే వేస్తున్నాను. అస్సలు మీరు నమ్ముతారో లేదో, మా పిల్లలు నెయ్యి వేస్తే చాలండి ఏదే కానీ ముట్టుకోరు. అలాంటిది ఈ మలీదా లడ్డును పోటీ పడి తిన్నారండి. లడ్డూలు చేసిన తర్వాత ఎవరికి ఎన్ని వస్తాయో ఇంకా నేను పంచేస్తానండి, మళ్ళీ గొడవ పడుకోకుండా. ఈ విధంగా మీరు ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. ఎవరి వాళ్ళకు పంచేస్తానండి. ఇదే కాదు ఏదైనా సరే మళ్ళీ గొడవ పడుకోకుండా నేను తినలేదు నువ్వు తిన్నావు అని ఇలా గొడవలు పడుతూ ఉంటారు కదా, ఆ విధంగా గొడవలు పడుకోకుండా నేను చేసిన తర్వాత ఎవరికి ఎన్ని వస్తాయో అన్నీ పంచేస్తానండి. ఇంకా ఈ విధంగా మనము లడ్డూలు చుట్టుకోవాలా చూడండి. మీరు కావాలంటే ఇలానే తినేయచ్చండి. ఈ జీడిపప్పు ఇలా పైన కనిపించే విధంగా పెట్టి పిల్లలకి ఇచ్చామంటే ఇంకా వద్దన్నారండి.
అంత బాగుంటాయి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీ ముందరనే నేను టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి. మా పిల్లలు అయితే నవ్విస్తున్నారు నాకు. ప్లేట్ నువ్వే తినేస్తే మాకు అని చెప్తున్నారు. ఇంకా అందుకని నేనైతే నవ్వుతున్నానండి. ఇంకా తినే మొత్తం అని చెప్తున్నారు.